హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. అగ్రికల్చర్ ల్యాండ్ చాలామంది ఒక బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్ నుంచి 80 నుంచి 90 కిలోమీటర్ల లోపు మంచి బడ్జెట్లో వచ్చే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు పక్కన మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇది టోటల్ వచ్చేసి 2 ఎకరాల అగ్రికల్చర్ ఉంటుంది. ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా వరి పొలము, మనకు బోర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇందులో అంతేకాదు మనకు మంచి కార్ గిట్లా వెళ్ళే ఫెసిలిటీ ఉంటుంది. విలేజ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. మెయిన్గా కనెక్టివిటీ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే హైదరాబాదు అల్వాలు అండ్ ఇక్కడ కోంపల్లి, ఇక్కడ నుంచి కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టే ఎగ్జాక్ట్గా 88 కిలోమీటర్లు మాత్రం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. మీకు షామీర్పేట ఓఆర్ఆర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 60 వరకు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అదే కాకుండా మీకు ఏదైతే ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రజ్ఞాపూర్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్ల లోపే ఉంటుంది అనమాట. 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 10-12 కిలోమీటర్లు మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. కంప్లీట్గా రోడ్డు కానుకొని మంచిగా ఉండే విధంగా, కార్ వెళ్ళే ఫెసిలిటీ ఉండే విధంగా 2 ఎకరాల్లో అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉందన్నమాట. మీరు పక్కన ఇప్పటివరకు చూస్తున్నది మొత్తం అదే అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇది కంప్లీట్గా మీరు చూస్తున్నట్టుగా మంచి వరి పొలం ఉంటుంది, మంచి రోడ్డు కనెక్టివిటీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి రోడ్డు వెళ్ళడానికి రోడ్డు ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. మంచి కారు కూడా వెళ్తుంది, బోర్ కూడా ఉంది అండ్ కంప్లీట్గా వరి పండుతుంది, మంచిగా పచ్చగా ఉంటుంది, మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, మంచి రోడ్ కనెక్టివిటీ, చుట్టూ విలేజ్ కనెక్టివిటీ. మీకు ఇది వచ్చేపాటికి మనకు మండల పరంగా కనుక చూసుకున్నట్టయితే బచ్చన్పేట మండల్ కిందకైతే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. ఇటు చేర్యాలు కూడా కనెక్టివిటీ అవుతుంది. ఇటు జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మీకు ఎగ్జాక్ట్గా 12 నుంచి 13 కిలోమీటర్ల జగదేవ్పూర్ ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి 25-30 కిలోమీటర్ల మధ్యలో ప్రజ్ఞాపూర్ నుంచి ఉంటుంది. షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే 60-65 ఉంటుంది. కోంపల్లి సుచిత్ర నుంచి కనుక చూసుకున్నట్టయితే 88 కిలోమీటర్లు. కోంపల్లి సుచిత్ర నుంచి కనుక చూసుకున్నట్టయితే 88 కిలోమీటర్లు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్, 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, మంచి క్లియర్ టైటిల్ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే కనుక ప్రజెంట్ రేట్ కనుక చూసుకున్నట్టయితే 32 లక్షలు పర్ ఎకరం అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా, క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ కూడా మేము మీకు చూపెడతాము. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఏరియాలో జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్ ఈ ఏరియాలో ఎవరికైనా 20 గుంటలు, 30 గుంటలు, 40 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు కూడా కావాలన్నా కానీ మా దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్, క్లియర్ టైటిల్ ఇవి దొరుకుతాయి. ఇంకా మీకు ఫర్దర్ ఫ్యూచర్ మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము. ఇలాంటి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.